హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఈపీసెట్ 2024 రాసిన ప్రతి ఒక్కరికైతే ప్రతి ఒక్కరు చాలా మంది ఎవరైతే బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి గురించి వెయిట్ చేస్తున్నారో వీళ్ళందరి కొరికి నేను ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఏంటి అంటే ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఇక 2-3 డేస్లో అయితే మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వచ్చేసిన తర్వాత నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఏంటి, సో అవన్నీ మీకు తెలియాలి కదా. సో అందుకొరకి నేనేం చెప్తున్నానంటే, ఈ వీడియోలో ఫార్మసీ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్, అంటే స్టార్టింగ్ నుంచి మీకు క్లాసెస్ స్టార్ట్ అయ్యేంత వరకు, అంటే రిజిస్ట్రేషన్, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, తర్వాత వెబ్ ఆప్షన్స్, తర్వాత పెండింగ్ సర్టిఫికేట్స్ ఉంటే మళ్ళీ వెరిఫికేషన్, తర్వాత వెబ్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత సీట్ అలాట్మెంట్ తర్వాత రిపోర్టింగ్స్లోనే మళ్ళీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి, రిపోర్టింగ్కి వెళ్ళేటప్పుడు డీడీ ఎలా తీయాలి లేదా ఫీ పే చేయవచ్చా అమౌంట్, అండ్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ నచ్చకపోతే సెకండ్ ఫేజ్కి ఎలా వెళ్ళాలి, ఏంటి ప్రాసెస్, నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఫేజ్లో సీట్స్ ఉంటాయా. సో ఇవన్నీ అయితే మనం మాట్లాడుకుందాం అనమాట, ఓకేనా. సో వితౌట్ స్కిప్పింగ్ దిస్ వీడియో ప్లీజ్ వాచ్ ఇట్ ఫర్ ద ఎండ్. అండ్ నేను ఈ వీడియో అంత పెద్దగా ఏం చేయను, చాలా షార్ట్గానే ఉంటుంది, ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా వచ్చేసి మనకి ఈ వెబ్సైట్ అనమాట మనకుంది, EAPSET.SHE APT ఆన్లైన్ అని చెప్పేసి. సో ఇది అండర్ బిల్డింగ్లోనే ఉంది, ఇంకా అంటే బిల్డప్ అయిపోయింది, కానీ ఏంటంటే మనకి డేట్స్ కొరకు వెయిట్ చేస్తున్నారనమాట. సో వన్స్ డేట్స్ రాగానే మనకైతే కౌన్సిలింగ్ అయితే ఇలా స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో స్టార్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ చేసే ప్రాసెస్ ఏంటి అండ్ సెకండ్ చేసే ప్రాసెస్ ఏంటి, 1 by 1 అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. సో ఫ్రెండ్స్, వన్స్ మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమ్ డేట్స్ ఇస్తారు, ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పేసి ఇక్కడ. సో డేట్స్ ఇచ్చిన తర్వాత ఆ డేట్స్ లోపు మనమైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ చేసుకోనికి ఇందులో మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అమౌంట్ వచ్చేసి ఎంత ఉంటుందంటే ఫ్రెండ్స్, సో ఓసీ కేటగిరీ అండ్ బీసీ వాళ్ళకి అయితే 1200 రూపీస్ అయితే ఉంది లాస్ట్ ఇయర్ ప్రకారం. అండ్ నెక్స్ట్ SC ST వాళ్ళకైతే చూసుకున్నట్టయితే వాళ్ళకి వచ్చేసి 600 రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇది లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం చూసుకున్నట్టయితే. ఈ ఇయర్ ఏమైనా పెంచుతారా అని చెప్పేసి చూసుకుంటే సో ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది, ఇంతకంటే పెంచారు. సో ఇది నార్మల్ రేట్ అనమాట. సో వీళ్ళు పెట్టేది రిజిస్ట్రేషన్ ఫీ ఇంత ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ అమౌంట్ పే చేసేసి ఈ అమౌంట్తో పాటుగా మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, 10th మెమో, ఇంటర్ మెమో, APSET ర్యాంక్ కార్డ్, APSET హాల్ టికెట్, అండ్ అవిటితో పాటుగా నెక్స్ట్ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండటరీ, ఇది కూడా ఈ ఇయర్ 2024 అప్డేట్ది కావాలి, ఈ మధ్య తీసుకుంది మాత్రమే కావాలి. ఇన్కమ్ క్యాస్ట్ 2 years బ్యాక్ ఉన్న పర్లేదు, కానీ ఇన్కమ్ మాత్రం కొత్తదైతే అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇన్కమ్తో పాటు నెక్స్ట్ ఎవరైతే ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో మీకు EWS సర్టిఫికేట్ ఉంటే అది కూడా అవసరం పడుతుంది. ఇవైతే మ్యాండటరీగా అప్లై అయితే చేసి పెట్టుకోండి. సో ఇవన్నిటిని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్న టైంలో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక 2-3 డేస్కి వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. వెరిఫికేషన్ చేస్తారు ఆన్లైన్లోనే వెరిఫికేషన్ అనేది. సో ఆన్లైన్లో వెరిఫికేషన్ జరుగుతుంది కదా, ఈ క్రమంలో ఏవైనా మిస్టేక్స్ కనుక ఉన్నా కానీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ మళ్ళీ ఇన్ కేసు మీరు పెట్టిన సర్టిఫికేట్ ఏవైతే ఉందో సో అది అప్రోప్రియట్ క్వాలిటీలో లేకుండా ఆ వెరిఫికేషన్ ఆఫీసర్కి సరిగ్గా కనిపించలేదనుకోండి, వాళ్ళు మళ్ళీ వచ్చేసి మీరు మాన్యువల్ వెరిఫికేషన్ చేసుకోమని వాళ్ళు మనకు మెసేజ్ చేస్తారనమాట. సో టెక్స్ట్ మెసేజ్ వస్తుంది మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలోనే మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID అండ్ సర్టిఫికేట్స్ అండ్ అవిటితో పాటుగా మరిన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇచ్చేసిన తర్వాత వెరిఫికేషన్ అథారిటీ వాళ్ళు మీకైతే మీ ఈ సర్టిఫికేట్ సరిగ్గా లేదు, మాన్యువల్గా వెళ్ళి మీరైతే వెరిఫై చేసుకోండి అని చెప్పేసి మీకు మెసేజ్ చేస్తారు. మీరేం చేస్తారంటే మీ దగ్గరలో హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయన్నమాట. ఈవెన్ దో మనకి కౌన్సిలింగ్ మనకి ఈ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో జరుగుతున్నా కానీ మీకు పక్కనే మీ డిస్ట్రిక్ట్లో అయితే హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇన్ కేసు ఏమైనా మిస్టేక్ పడినా అక్కడికి వెళ్ళి మీరైతే కరెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఈ హెల్ప్ లైన్ సెంటర్స్కి ఇన్ కేసు ఏమైనా మిస్టేక్ పడి ఉంటే మీరు వెళ్ళి అక్కడ మీరు మళ్ళీ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, లేదు అంటే ఇన్ కేస్ APSET యొక్క మీ మార్క్స్ కావచ్చు, మిగతా ఏది కరెక్ట్గా కనిపించకుండా కానీ మీరు ఇక్కడికి వెళ్ళి సరిగ్గా మీరైతే వెరిఫై చేయించుకోవచ్చు. సో హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం. సో వెబ్ ఆప్షన్స్ అంటే
సో ఏపీలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, తదితర యూనివర్సిటీస్ ఉన్నాయి కదా. సో అవన్నిటికీ మీరు ఎంచుకోవాలన్నమాట, చూస్ చేసుకోవాలి. ఈ యూనివర్సిటీ కావాలి ఫస్ట్ ప్రియారిటీలో. ఫస్ట్ ఈ యూనివర్సిటీ వస్తే బాగుంటుంది, సెకండ్ ఈ యూనివర్సిటీ వస్తే బాగుంటుంది, సెకండ్ థర్డ్ ఈ యూనివర్సిటీలో వస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటారు కదా. సో అలాగే ఆ ప్యాటర్న్లోనే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆ యూనివర్సిటీస్ని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత ఏంటి అంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో ఫ్రీజ్ అనేది చేయకూడదు ఫ్రెండ్స్. ఫ్రీజ్ చేయకూడదు, జస్ట్ సేవ్ చేయాలన్నమాట. ప్రతి ఒక్కరికి ముందుగానే చెప్తున్నాను, ఫ్రీజ్ అనేది చేయకూడదు, సేవ్ అనేది చేయాలి. సేవ్ చేస్తే ఏంటి అంటే మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోనికి ఉంటుంది. ఫ్రీజ్ చేస్తే వన్స్ ఫ్రీజ్ చేశారనుకోండి, అవి అంతటితోనే క్లోజ్ అయిపోతాయి. ఇంకా మళ్ళీ మీరు వేరేవి చేంజెస్ చేసుకోనికి ఉండదు అనమాట. సో మీరు తప్పకుండా సేవే చేసుకోవాలి, ఫ్రీజ్ అయితే ఎవరు చేయకూడదు వెబ్ ఆప్షన్స్, ఓకేనా. సో మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ని బట్టి మీకైతే మీ ర్యాంక్, మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ బట్టి మీ యొక్క ర్యాంక్ని బట్టి వాళ్ళైతే సీట్ అనేది అలర్ట్ చేస్తారు. సీట్ అలాట్మెంట్స్లో మీకు ఏ కాలేజ్లో వచ్చిందో సీట్ అనేది మీకు మెసేజ్ SMS రూపంలో కావచ్చు, మెయిల్కి మీకైతే మెసేజ్ అయితే వస్తుందన్నమాట. సో అలా వచ్చిన తర్వాత మీకు ఇన్ కేస్ ఆ కాలేజ్ నచ్చింది, సో నచ్చలేదు అయినా కానీ మీరు ఏంటంటే సేఫ్ సైడ్ ఉండాలి అనుకుంటే, ఏ కాలేజ్లో అయితే మీకు సీట్ వచ్చిందో, లైక్ ఆంధ్ర యూనివర్సిటీలో మీకు సీట్ వచ్చింది ఫ్రెండ్స్, సీట్ వచ్చింది కాబట్టి ఇక్కడికి డైరెక్ట్గా మీరు ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళి మీరు రిపోర్టింగ్ అనేది చేయాలి. రిపోర్టింగ్ అంటే సమ్ అమౌంట్ అయితే పే చేయాలన్నమాట, ఫీ అమౌంట్. నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను ఫీ అమౌంట్ ఎంత ఉంటుంది ఈ ఇయర్ అని చెప్పేసి. సో పర్మిషన్ కొరికి చాలా లేట్ అయిపోయింది కదా మన కాలేజెస్. సో మనకి ఈ నోటిఫికేషన్ చాలా లేట్ అయిపోయింది కాబట్టి మన ఫీజ్ స్ట్రక్చర్లో చేంజెస్ ఏమైనా ఉంటే నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో ఓకే, ఇక్కడ మీకు ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వచ్చింది, రిపోర్టింగ్కి వెళ్ళాలి. రిపోర్టింగ్ అంటే మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ని తీసుకొని సమ్ అమౌంట్ ఏదైతే ఉందో అది తీసుకొని, లేదా ఆ కాలేజ్ వాళ్ళపైన DD అనేది తీసుకొని మీరు ఆ కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే ఏం లేదు, జస్ట్ మీరైతే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ అక్కడ కనుక ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేసినా కానీ, లేదంటే ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు మీకు ఆంధ్ర యూనివర్సిటీ నచ్చలేదు అనుకోండి, వేరే యూనివర్సిటీకి పోదాం అనుకుంటున్నారు, అప్పుడు మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్ ఉంటుందన్నమాట. సెకండ్ ఫేజ్లో ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో మీరు ఆంధ్ర యూనివర్సిటీలో రిపోర్టింగ్ చేస్తే మీకు సేఫ్ సైడ్ అక్కడ సీట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ పెట్టుకుందాం అనుకున్నారు, పెట్టేసినారు. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కనుక మంచి కాలేజ్ రాలేదు, ఏదో అల్లటప్ప కాలేజ్ వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు మీరు మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో ఉన్న కాలేజ్, అంటే మీకు సీట్ అనేది సెకండ్ ఫేజ్లో అలర్ట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అవుతుంది. సో మీరు అందుకే మీకు ఆంధ్ర యూనివర్సిటీలో మంచి సీట్ కాబట్టి సెకండ్ ఫేజ్లో చూసి మంచి కాలేజ్ పెట్టుకోండి. ఓన్లీ 1 కాలేజ్ 2 కాలేజ్ అట్లా పెట్టుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు బెస్ట్ కాలేజే మీరు ఇచ్చారనుకోండి, అందులో సీట్ కనుక మీ ర్యాంక్కి వస్తే ఓకే, రాకపోయినా ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మీకు సీట్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి ఫస్ట్ ఫేజ్లో మీరు అలా సేఫ్ సైడ్లో ఉన్నట్టు అవుతారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫేజ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక పర్టికులర్ డేట్స్ ఇస్తారు, ఆ డేట్లోగా మీరు ఓరియంటేషన్ క్లాసెస్కి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇదన్నమాట కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. జస్ట్ సింపుల్, నేనైతే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. సో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి, సో రిజిస్ట్రేషన్ కొరకు మీకు చేయాల్సి వస్తే చేసుకోండి, లేదంటే మళ్ళీ మీరు పక్కన నెట్ సెంటర్కి లేదా మీ సేవలకు వెళ్ళి చేసుకోండి, ఓకేనా. సో నేనైతే మీకు గైడెన్స్ ఇస్తాను ఫుల్ ఫ్లెడ్జ్గా, ఎందుకంటే నేను ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ సర్టిఫికేట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, అండ్ సర్టిఫికేట్స్ మీరు సేఫ్గా పెట్టుకోవాలి అనుకుంటే ఏం చేయాలి అని చెప్పేసి నేను ఫర్దర్గా మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇంతే ఈ వీడియో, అండ్ ఎక్కువ లెంత్ అయిపోతుంది కాబట్టి ఇంతటితో అయితే ముగించేద్దాం. సో అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, ఈ వీడియో తప్పకుండా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు కూడా అలా అనిపిస్తే లైక్ చేసి మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.